Assalamualaikum, namaste, welcome back to the video and to my channel Faizan Vlog. So minimum na previous video చూస్తుంటే we had a great time in Alappuzha backwaters లో బోట్ రైడ్ చేసాము అండ్ Alappuzha మోస్ట్ ఫేమస్ బీచ్ కి అయితే వెళ్ళాము. అక్కడ వైడ్ వెరైటీ ఫుడ్ కూడా టేస్ట్ చేసాము. ఒకవేళ మీరు నా వీడియో చూడకపోయి ఉంటే నేను సౌత్ ఇండియా రైడ్ చేస్తున్నా, తప్పకుండా నా ఛానల్లో వెళ్ళి ఈ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి అండ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. నౌ వీఆర్ హెడింగ్ టు అవర్ నెక్స్ట్ లొకేషన్ ఫ్రమ్ అలపి లేదా Alappuzha టు అదిరాపల్లి వేర్ బాహుబలి షూటింగ్ హ్యాపెండ్. చలో లెట్స్ గో టు అదిరాపల్లి. చాలా ట్విస్ట్ కూడా ఉన్నాయి, సో చూస్తానండి వీడియో. మనం Alappuzha నుంచి బయలుదేరేసి కూడా వీ హ్యావ్ కమ్ అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్. అండ్ ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకుంటే వీ విల్ బీ ఆన్ అవర్ వే టు అదిరాపల్లి వాటర్ ఫాల్స్ ఆర్ అదిరంపల్లి వాటర్ ఫాల్స్, జస్ట్ లైక్ హౌ మల్లు సే. Road was pretty, she's so pretty man. రోడ్ గురించి మాట్లాడదని అమ్మాయి గురించి మాట్లాడతాను చూడండి. అబ్బాయిలు ఏదైనా అంతే, ఏమైనా కానీ అందమైన అమ్మాయి కనపడితే చాలు అన్ని వదిలేసి ఆ అమ్మాయి వెనకాల వెళ్ళిపోతారు. సో మన రూట్ మ్యాప్ చెప్పేస్తా చూడండి ఒకసారి. ఫస్ట్ Alappuzha నుంచి బయలుదేరాం. Alappuzha నుంచి మనం మన్నాచేరి టు మహమ్మ టు మన స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా తిరువనంతపురం బండ్ అని. సో అక్కడి నుంచి మనం వైకోమ్ వచ్చాం. వైకోమ్ టు వి విల్ బి హెడింగ్ టు అదిరాపల్లి వాటర్ ఫాల్స్. అండ్ మధ్యలో కొన్ని వీళ్ళ ఊర్లు కూడా ఉన్నాయి, అవి కూడా తగులుతాయి మనకు. సో ఫార్ అవర్ రోడ్ ఈజ్ వెరీ నైస్. యాక్చువల్లీ మనము పల్లెటూళ్ళలో రోడ్డు పోదాం. రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ 70% ఈజ్ నైస్, జస్ట్ 30% అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయి. అసలు గుంతలు ఉండే, స్పీడ్ పోవాలా మళ్ళీ బ్రేక్ కొట్టేయాలి, అట్లా ఉంది. అండ్ ట్రాఫిక్ కూడా హ్యూజ్గా ఉంది ఇక్కడ. ఆఫ్టర్ 2 గంటల 2 నిమిషాలు అయింది. మనము అదిరాపల్లి రీచ్ అయ్యేకల్లా ఈవినింగ్ 4:30 అట్లా అవుతుంది, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంది. అది కాక హైవే కూడా కాదు ఇది. తిరువాంకులం రీచ్ అయ్యాం. ఏ రూట్ పోవాలనేది డిసైడ్ చేసుకున్నాము. కాకనాడ అనే ఊరు ఉంది, అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే కొంచెం ముందర వెళ్ళి, సో వి విల్ గెట్ ఆన్ టు హైవే. సో 1.9 కిలోమీటర్స్కు మనకు NH86 ఉంది. ఏంటి బైక్ పంచర్ కొన్నట్టు ఏంటి అట్ట ఊగుతుంది వెనకాల? ఓకే, ఏం లేదు. టాస్క్ మీద టాస్క్. మనం రీచ్ అయ్యాక అదిరాపల్లి వాటర్ ఫాల్స్ అసలు ఎంట్రీ ఉందా లేదా అది చూడాలి ఫస్ట్ మనం రీచ్ అయ్యే టైంకి. మన వీడియోస్ ఎట్లా ఉన్నాయో ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా కామెంట్స్లో ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్, మీ జెన్యున్ రివ్యూ. ఎక్కడైనా బోర్ కొట్టినా, ఏమైనా యాడ్ చేయాలా, ఏమైనా తీసేయాలా, ఇది చేస్తే బాగుంటుందా, సో అట్లా ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో ఇవ్వండి. నేను ఖచ్చితంగా అవన్నీ మన వీడియోస్లో అప్లై చేస్తాను. రైట్ తిరిగితే మనకు NH86 ఉన్నట్టు చూపిస్తుంది. రైట్కి వచ్చి ఓకే, లుక్స్ నైస్. తిరువంగులం పెద్ద ఊరేనే, మంచిగా ఉంది. ఇంకో మాట ఏంటంటే, నేను 5 రోజులుగా కేరళలో తిరుగుతా ఉన్నా బైక్లో. ఒక్క మల్లు కనబడలే నాకు, లిటరలీ. అది చాలా బాధగా ఉంది నాకైతే. నాట్ వన్ సింగిల్ మల్లు గైస్. ఎంత బాధగా ఉంటుంది నాకు. కాకినాడ క్రాస్ అయిపోయాం అండ్ కలమసరికి వచ్చాం మేము. ఈ ఊరు చాలా అంటే ఇట్స్ అ ఊరు కాదు, ఇట్స్ సిటీ యార్. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ సిటీ. లిటరలీ దే హ్యావ్ అ మెట్రో స్టేషన్ ఇయర్. సో మనకు ఇలాంటి హైవే దొరికితే వితౌట్ ఎనీ ట్రాఫిక్ ఈజీలీ విత్ ఇన్ అన్ అవర్ అయితే కొట్టేస్తాం. 100+ మన స్పీడ్ పెట్టేస్తే ఈజీలీ 1 అవర్లో అయితే కొట్టేస్తాం ఈజీగా. ఆకలిగా ఉంది నాకు ఇప్పుడు, మెంటల్ ఎక్కుతుంది. ఇంకా 1 గంట 10 నిమిషాలు డ్రైవ్ ఉంటుంది మాది. ఇప్పుడు నేను ఫుడ్ తింటే కానీ నాకు మైండ్ బాగుంటుంది. ఫుడ్ తినకపోయినా అనుకోండి నాకు మెంటల్ వస్తూనే ఉంటుంది ఇంకా కంటిన్యూగా. ఫస్ట్ ఫుడ్ తినాలి, చిరాగ్గా ఉంది నాకు. వీడు వాని క్రాస్ చేయడు, వీడిని క్రాస్ చేయలేడు. ఒకరు అనుకొని పోతున్నారు. ఈ అమ్మ చంపి మీరు మమ్మల్ని. ఫస్ట్ తింటా స్వామి, పోతే బాయ్. ఫస్ట్ ఐ షుడ్ ఇట్. నాకు కోపం వస్తుంది ఇప్పుడు, నా వల్ల కాదు. నేను ఏది పడితే వాగుతుంటా, ఏం చేస్తా. ఎవరికి పోయినా గుద్దేస్తాను ఇప్పుడు పోయి.
ఫుల్గా తినేసిన కాశీ చికెన్లో, ఐ మీన్ కాశీ కిచెన్లో. అబ్బా ఏమున్నదయ్యా అసలు చికెన్ మంది, అసలు సూపర్ టేస్ట్. కొంచెం ఫుడ్ తినగానే మైండ్ ఫ్రెష్గా ఉంది, కొంచెం కూల్గా కూడా అయిపోయినా నేను. కాకినాడ అంతా క్రాస్ అయ్యాక మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనము వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్, ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ వెళ్ళిపోతే స్ట్రైట్ అతిరాపల్లి రైట్. ఓకే రైట్. సరే మనం ఆధారిపోవాలి, రాంగ్ రూట్ వచ్చినాం. స్ట్రైట్ ఊరు లోపల వెళ్తే మనకు బెటర్. చలో. కేరళలో నేను చూసిన అందరూ ఈ మల్లెట్ స్టైలే పెడతారు, చూసారా? అందరూ సేమ్ స్టైలు, సేమ్ డ్రెస్సింగ్. ఈ ఊరి పేర్లే చాలా అంటే చాలా డిఫరెంట్ అసలు. ఆనమల అంట. ఆనమల నుంచి టర్నింగ్ తీసుకున్నాము, ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది మనకు అతిరాపల్లి. ట్రాఫిక్ మళ్ళీ ఈ చెత్త రోడ్లు, మళ్ళీ ఒక ట్రాఫిక్. నాకు అసలు మెంటల్ ఎక్కుతుంది. రోడ్డు ఉండేదే రోడ్లు, మళ్ళీ ఈ ఎర్రి రోడ్లలో మళ్ళీ ఈ ట్రాఫిక్ ఒకటి. ఊరని అమ్మ అబ్బా, నేను అబ్బా నింది చేయి నొప్పి తీస్తుంది దానికోసము, అమ్మాయికి చూసి కాదు. అమ్మ మీరు ఘోరం అయ్యా. ఈ ప్రస్తుతానికి మన సౌత్ ఇండియా టూర్లో నాకు కష్టంగా అనిపించే రైడ్స్ వచ్చేసి రెండు. ఒకటి వచ్చేసి మున్నార్ టు అలపిపోయాం కదా, అమ్మ 170 కిలోమీటర్స్ కవర్ చేయడానికి మాకు 7 hours పట్టింది. కమలాపురం టు తిరుపతి వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 160-170 అట్లా ఉంటుంది. సో అది కవర్ చేయడానికి మాకు 2 గంటల 30 నిమిషాలు ఈజీగా కవర్ చేస్తాం మేము. అదే మున్నార్ టు అలిపి మేము వచ్చాం కదా 170 కిలోమీటర్స్, 7 గంటలు భయంతో వచ్చినాం ఆ రూట్ మొత్తం మేము. అదే కేరళలో వెదర్ మాత్రం సూపర్ అబ్బా అసలు. ఏ లేడీ రైడర్, ఓ డ్రీమ్ వరల్డ్ అండ్ ఓకే వాటర్ల్యాండ్. ఓకే A few inches later. వెళ్ళిపోతా నేను, యాడిగానే వెళ్ళిపోతా. ఇంత మంచి రోడ్ ఉంటే చాలు. మళ్ళీ ఇంత సీనిక్గా ఉంటే ఇంకేంది, అసలు ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు మేము. అంత జంగల్ రూట్ ఇది. ఇప్పుడు సడన్గా ఏనుగు వచ్చేయాలా, మన వీడియో వైరల్ అయిపోతుంది. విఎఫ్ఎక్స్ చేసినా నేను వేసా వీడియోలో. ఏనుగుతో ఎన్కౌంటర్ ఇన్ అతిరాపల్లి వాటర్ ఫాల్స్. ప్రతి ఒక్కరి డ్రీమ్ ఇది. ఇట్లా జంగల్ మధ్యలో ఇల్లు ఉండాలా, ప్రశాంతంగా, సిటీతో దూరంగా, నేచర్ మధ్యలో. వేరే లెవెల్ ఫీలింగ్ అసలు, ప్రశాంతం. అసలు సీన్ చూడండి, ముందు పైన కొండ పైన అక్కడ, ఆహా ఓ కొండగా ఆనుకొని ఫాగా అన్ని క్లౌడ్స్ ఆనుకొని పోతాను ఇట్లా. సూపర్ అబ్బా. ఇట్లాంటి సీన్స్ ఉంటే ఇంకేంది, రోడ్ ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు మేము. ఇప్పుడు ఏనుగులు బయట ఎందుకు వస్తాయి చెప్పండి, అసలు నాకు అర్థం కాదు. ఎందుకు తెలుసా, అవి జంగల్ లోపల దడదడా కనిపిస్తుంటాయి. అందుకే బిజీ ఉంటాయి. వెదర్ చూడండి ముందు కూల్గా రొమాంటిక్గా, అసలు రొమాంటిక్గా ఉంది అసలు. ఆహా, ఇట్లాంటి వెదర్ పెట్టుకొని ఆ రోడ్ల మీద వచ్చి హార్న్లు విండుకుంటా, ఇంజిన్ సౌండ్లు విండుకుంటా ఏం చేస్తాయి, డిస్టర్బెన్స్ వల్ల మంచిగా జంగల్ లోపల ఉండి చల్లగా నది ఒడ్డున అమ్మ దడదడా అంటుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. మన సౌత్ ఇండియా టూర్లో వీ హ్యావ్ రీచ్డ్ అతిరాపల్లి వాటర్ ఫాల్స్, ఫేమస్ ఫర్ బాహుబలి షూటింగ్ లొకేషన్. ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం. సో అది అతిరాపల్లి వాటర్ ఫాల్స్. నా బ్యాక్ సైడ్ మ్యాటర్ ఏంటంటే మనకు ఎంట్రీ లేదు, ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది అంట. సో అసలు ఎంట్రీ లోపల మనం పంపించట్లేదు, ఎవరికి పంపించట్లేదు అసలు. యాక్చువల్లీ జస్ట్ వ్యూ పాయింట్ నుంచి మనం చూసుకోవాలి, వ్యూ పాయింట్ నుంచి చూసుకొని బయలుదేరిపోవాలి అంతే. సో కింది నుంచి మనం వాటర్ ఫాల్ దగ్గరికి పోవాలంటే లేదు, అసలు క్లోజ్ చేస్తాను, ఎటువంటి మన ఛాన్సెస్ కూడా లేవు. జస్ట్ ఈ వ్యూ పాయింట్ దగ్గర చూసుకొని బయలుదేరిపోవాల్సిందే. సో అదొకటి. బట్ సీన్ అయితే నిజంగా చాలా బాగుంది. అలప్పి నుంచి ఇక్కడ ఎంత దూరం వచ్చాము మేము, కానీ ఇట్లాంటి డిసప్పాయింటెడ్తో మనం గురైపోతామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అనుకుంటానే వానలు కూడా పడతానే, వాటర్ ఫ్లో ఎక్కువ అయితే అతిరాపల్లిలో పంపించారని నాకు తెలుసు. కానీ మనం వచ్చినప్పుడు ఇట్లా జరగడం కొంచెం చాలా బాధ ఉంది. ఎందుకంటే మన సౌత్ ఇండియా టూర్ చేస్తున్నాం కాబట్టి అందులో మనము అంతా నీట్గా తిరగాలి, ఎంజాయ్ చేయాలా. మీరు కూడా మాతో పాటు నా జర్నీని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనేదే ఉద్దేశంతో వచ్చిన.
కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ ఏం చేయాలనేది అతిరపల్లిలో స్టే చేద్దామా లేదా మనం నెక్స్ట్ లొకేషన్ని కొట్టేద్దామా ఎట్లా అని ఆలోచిస్తున్నాం. టైం కూడా మన టైం ఇస్తావా? టైము 6 టైం ఆల్రెడీ ఇప్పుడు 6 PM అయింది. ఇంకా మనం నెక్స్ట్ లొకేషన్ కొట్టాలంటే అది 250 కిలోమీటర్ దూరము. నైట్ జర్నీ చేయాలంటే చాలా కష్టం. అది కూడా కొండ ప్రాంతాలలో ఉంది కాబట్టి నైట్ అలౌ చేయరు. సో నెక్స్ట్ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి పడుకుందామా లేదా ఇక్కడే అతిరపల్లిలో హోమ్ స్టేస్ అవన్నీ ఉన్నాయి అక్కడ ఉందామా అనేదే కన్ఫ్యూజన్ మ్యాటరు. ఈ R15 మనకు అట్లాంటి ట్రబుల్స్ ఇవ్వట్లే. తిరుచిలో చైన్ స్ప్రాకెట్ పై ఇప్పుడేమో బ్రేక్ ప్యాడ్లు అస్సలు జీరో అరిగిపోయినాయి. ఒక 10-20% ఉంటుంది అంతే. అండ్ రైట్ నో వచ్చేసి మనం ఇక్కడ శ్రీ పార్వతి హోమ్ స్టే అని ఉంది చూడండి, బాగుంది. సో ఒక నైట్ మార్నింగ్ 8-9 కల్లా కోసం అయితే మాట్లాడాము. ఆయన వాళ్ళ మంచికి పంపిస్తా అన్నాడు. సో ఆయన వస్తే లోపల పోయి ఒకసారి చూసుకొని రూమ్ నచ్చితే ఇక్కడే ఉంటాము, నచ్చకపోయినా ఇక్కడే ఉండేది. అండ్ అతిరపల్లి వాటర్ ఫాల్స్కి ఒక 500-600 మీటర్స్లోనే ఈ రూమ్ ఉంది. కావాలంటే పోతా మనము అతిరపల్లి వాటర్ ఫాల్ ఇంకోసారి పొద్దున్నే చూసుకొని వెళ్ళిపోవచ్చు. టార్చర్ ఇది టార్చర్. పాపం షాహిద్ కానీ ఎంత కష్టపడుతుందో ఇది. చాలా ఘోరం బండి హెవీ అయిపోతుంది. సో ఇక్కడ ఉండే రూమ్స్ మనం ఓకే అయిపోయింది. ఇంకా ఉండేదే రైట్నా మనం జంగల్ మధ్యలో అవుతున్నాం. ఇదంతా జంగల్ ఏరియా. ఇది ఆడ చూడండి సీన్ ఏముందో. అన్నా సరే रूम बड़ी जंगल में नाइट राइड करनी है ना कलर तो అతిరపల్లి జంగల్లో నైట్ రైడ్ చేస్తున్నాము. ఎట్లా బాబు ముందుకు వెళ్తా ఇంకా చాలా తక్కువ రేటు దొరికింది. 1000 రూపీస్ ఈ రూమ్. ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు ఈజీగా, ఏం ప్రాబ్లం లేదు. అండ్ టుమారో వచ్చేసి మనము నెక్స్ట్ లొకేషన్ వెళ్తున్నాం. ఎక్కడ వెళ్తున్నాం అంటే ఇప్పటి వరకు నాకు తెలియదు, నేను డిసైడ్ చేయలేదు అసలు. చాలా అంటే లిటరల్లీ చాలా ఎక్స్పెక్టేషన్. అర్రీ అంత పెద్ద వాటర్ ఫాల్స్, బాహుబలి షూటింగ్ లొకేషన్ అంటే ఎట్లా ఉండాలి అసలు, ఒక లెవెల్ ఉండాలా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫాల్స్ పక్క షార్ట్స్ అసలు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ జీరో, అసలు మైనస్లోకి వెళ్ళిపోయిన. 90 డిసప్పాయింట్ అయిపోయినా ఫుల్. కేరళలో ఇప్పుడు ప్రజెంట్ వానాకాలం జరుగుతుంది, ఫుల్ అలర్ట్ ఉంది. బట్ అవర్ నెక్స్ట్ లొకేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ నైస్. ఐ ప్రామిస్ యూ, మంచిగా చూపిస్తా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు జర్నీ కూడా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థ్యాంక్ యూ, గుడ్ నైట్. వీడు ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఫోన్లో అంటాడు. ఎందుకు సార్ వీడు కూడా. సరే బాయ్ 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 बोल रहे बाय बोल रहे बाय गाइस. ओके बाय सुजान का बोल रहे नहीं लो सुरजना का बोल रहे नहीं लो हाँ अबे कौन बोल रहा है వీడు ఫోన్లో పట్టినాడు సురజనాకి. నాకు తెలిసిపోయింది అదిదా మ్యాటరు.